హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు N5. మీ శ్రీనివాస్ హర్షి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన వాళ్ళ యొక్క ప్రేమ వ్యవహారం గురించి మనం ఇంత క్రితం ఒక వీడియో చేశాం. వాళ్ళ 5 years చార్ట్ను మనం చూసాం. 5 years చార్ట్లో ఎలా ఉంది యాక్చువల్గా వాళ్ళకు, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి విజయ్ దేవరకొండకు సెట్ అవుతుందా లేదా, మరి అదేవిధంగా రష్మిక మందన ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అనేది మనం చెప్పుకున్నాం. అదేవిధంగా మనం ఏ విధంగా అయితే చెప్పామో సేమ్ అదే కూడా జరుగుతూ వచ్చింది. ఇప్పటివరకు కూడా రష్మిక మందన్న టాప్‌లో ఉండడం, విజయ్ దేవరకొండ కొన్ని కొన్ని ఫ్లాప్స్ రావడం అంతా కూడా జరిగింది. ఆ సందర్భంలో మనం చెప్పుకుందేందంటే, అసలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లవ్ లైఫ్ సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పుకున్నాం మనం. రైట్? ఆఫ్‌కోర్స్ మళ్ళీ మీరు ఆ వీడియోని రిఫరెన్స్‌గా చూడొచ్చు. సో, ఇక్కడ అక్కడ చెప్తూ ఏమని చెప్పానంటే 2026లో వాళ్ళు సెట్ అవుతే బావుంటుంది. తర్వాతయితే ప్రాబ్లమ్ అవుతుంది. సో, వాళ్ళ యొక్క దశలు ఎలా ఉన్నాయో అని చెప్పాము. ఆఫ్‌కోర్స్ వాళ్ళు చూసారో లేదో మనకు తెలియదు. బట్ అదే విధంగా మన వీడియోకి అనుగుణంగానే వాళ్ళు ఈరోజు 2026లో మ్యారేజ్ చేసుకుంటున్నారు. కానీ చిన్న తప్పు చేస్తున్నారు వాళ్ళు. ఆ తప్పేందో మనం చూద్దాం. ఆ వీడియోలోకి డీటెయిల్‌గా వెళ్ళే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ మీ సబ్స్క్రిప్షన్ డెఫినిట్‌గా ఎంతో మందికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి, ఫస్ట్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ ఈ న్యూమరాలజీ అనేది లైఫ్స్‌ని సెట్ చేస్తుంది. తప్పకుండా. అంటే ఇది అంటే మొత్తం లైఫ్‌ని మారుస్తుందని చెప్పట్లేదు నేను. కానీ ఎప్పుడు ఏ ఇయర్‌లో ఏం జరుగుతుందో చెప్తుంది. ఏ ఇయర్‌లో ఏం జరుగుతుంది? ఏ ఇయర్‌లో నువ్వేం చేయొచ్చు? అంటే ఎక్కడ మనం స్కిప్ అవ్వచ్చు? ఎక్కడ మనం ముందుకెళ్ళొచ్చు అనేది 100%గా ప్రిడిక్షన్స్ ఇచ్చేది న్యూమరాలజీ. కాబట్టి ఎవరైనా నన్ను కలవాలనుకుంటే నా నంబర్ 9573628649 కాల్ చేయండి. వాట్సాప్ ద్వారా అయినా సరే డైరెక్ట్‌గా కలిసినా గానీ మీకు కావాల్సినటువంటి రెమెడీస్ ఇస్తూ ఆహ్, తప్పకుండా మిమ్మల్ని ముందుకు నడిపించే ఈ యొక్క నంబర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, మనం ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందనల గురించి అంతకుముందు వీడియోలు చెప్తూ ఏమన్నానంటే 2026లో వాళ్ళు సెట్ అవుతే బావుంటుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ వీడియో మళ్ళీ చూడండి మీరు. మీకు అర్థమవుతుంది. అయితే విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఇండస్ట్రీకి సెట్ కాడు. తను బిజినెస్ చేయాలి బాగా. బిజినెస్ టైకూన్‌గా ఎదిగే అవకాశాలుంటాయి. సో, ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పాల్సిందేంటంటే, వీళ్ళు యాక్చువల్ కంపాటిబిలిటీ చూస్తే విజయ్ దేవరకొండ నంబర్ 5 అంటే డెస్టినీ నంబర్ 5లో ఉన్నాడు. రష్మిక మందన్న డెస్టినీ నంబర్ 7లో ఉంది. అంటే వెళ్తూ, వెళ్తూ ఏమవుతుందంటే రష్మిక మందన్న కంప్లీట్ స్పిరిచ్యువల్ పాత్‌లోకెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఫ్యామిలీలో ఏమైనా అంటే ఆఫ్‌కోర్స్ అంటే మంచైనా, చెడైనా ఏదైనా గాని స్పిరిచ్యువల్ పాత్‌లోకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రష్మిక మందన్నకి. సో, దీనికి తోడేందంటే కొంచెం కాంట్రోవర్సీస్ క్రియేట్ అయ్యే అవకాశాలుంటాయి. బట్ ఈ యొక్క కంపాటిబిలిటీ బావుంది. అంటే డెస్టినీ 5కి 7 కంపాటిబిలిటీ బావుంది. డెస్టినీ 7కి 5 కంపాటిబిలిటీ బావుంది. ఇద్దరి మధ్యన కంపాటిబిలిటీ బావుంది. మళ్ళీ మనం చూస్తే నా 2026 మనకి నైన్త్ న నైన్త్ మే నుంచి మన విజయ్ దేవరకొండ దశ 3లోకొస్తున్నాడు. చెప్పాను. దశ 3లో పెళ్లి చేసుకుంటే తప్పకుండా బాండ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుందని చెప్పుకున్నాం. సో, కాకపోతే ఫిబ్రవరి 26 అని మ్యారేజ్ డేట్ చెప్తున్నారు. సో, ఆ డేట్ గురించి మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ ఏ దశలో ఉన్నదో చూద్దాం. సో, ఆహ్, 9థ్ మే 2025 టు 9థ్ మే 2026 వరకు విజయ్ దేవరకొండ 9థ్ దశలో ఉన్నాడు. సో, చిన్న చిన్న అక్కడ యాక్సిడెంట్స్ జరగడం జరిగింది. చిన్న చిన్నవి గూడా. సో, చెప్పాను మీకు ఆల్రెడీ. ఎప్పుడైతే 999 9 ఉంది ప్లస్ ఇయర్‌లో 9 ఉంది ప్లస్ దశ 9 ఉంది. 999 ఉండడం వల్ల కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే ఎనీహౌ అంటే కొన్ని కాలిక్యులేషన్స్ ప్రకారం ఏమంటారంటే ఫిబ్రవరి న్యూమరాలజీని ఫిబ్రవరి తీసుకోవాలంటారు. అంటే ఆల్రెడీ ఇయర్‌లో ఎంటర్ అయినాం కాబట్టి. సో, ఫిబ్రవరి నుంచి దాన్ని ఆ యొక్క ఇంపాక్ట్ ఉంటదని చెప్తారు కాబట్టి. సో, ఇప్పుడు ఆల్రెడీ మన విజయ్ దేవరకొండ దశ 3లోకి ఎంటర్ అయ్యాడు. అంటే పెళ్ళికి సరైనటువంటి దశ నంబర్ 3 ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అంటే పెళ్ళికి సరైనటువంటి దశ నంబర్ 3. మరి రష్మిక మందన్న యొక్క దశ ఎలా ఉంది? 2025 టు ఏప్రిల్ టు 5థ్ ఏప్రిల్ 2025 టు 5థ్ ఏప్రిల్ 2026 వరకి దశ శుక్రదశలో ఉంది. అంటే దశ 6లో ఉంది అమ్మాయి. హీరోయిన్. సో, దశ 6లో ఉంది. అంటే శుక్రదశలో ఉంది. ఇక్కడ శుక్రదశలో ఉంది. అక్కడ తను ఆల్రెడీ ఎంటర్ అయ్యాడు. సో, ఈమె ఆహ్, రష్మిక మందన్న దశ 9లోకి ఎంటర్ అవుతుంది.
సో దశ 9లోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడు ఏప్రిల్ నుంచి. ఆవిడ దశ శుక్రదశలో ఉంది. సో ఇక్కడ ఆఫ్‌కోర్స్ ఇంతవరకి బాగుంది. సో కంపాటబిలిటీ మ్యాచ్ అయింది. తర్వాత దశలు కూడా ఆల్మోస్ట్ 90% మ్యాచ్ అయినాయి. 90% మ్యాచ్ అయిందంటే లైఫ్ బావుంటుంది. కానీ ఇక్కడ చిన్న తప్పేం చేస్తున్నారంటే 26థ్ అనేది 26థ్ డేట్‌లో పెళ్లి చేసుకున్నటువంటి జంటలు మీరెవరైనా అబ్జర్వ్ చేయొచ్చు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు వీళ్ళు. అందుకని చెప్తున్నాను. అంటే పెళ్ళికి కావాల్సినటువంటి డేట్స్ ఏంటి అనేది ఒక వీడియో చేద్దాం అనుకున్నాను యాక్చువల్‌గా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. అంటే ఏ డేట్స్‌లో మనం చేసుకోకూడదో గూడా మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు మీరు. సో 28 అంటే ఎనీ 8 నంబర్ అంటే 26 గాని, 8 గాని, 17 గాని ఈ నంబర్స్‌లో అంటే ఈ డేట్స్‌లో పెళ్లి చేసుకోవద్దు. అదేవిధంగా 7 గాని తర్వాత 25థ్ గాని అండ్ 16 గాని ఈ డేట్స్‌లో చేసుకోవద్దు. అంటే 25థ్ గాని ఈ డేట్స్‌లో పెళ్లి చేసుకోవద్దు. అదేవిధంగా 4 గాని, 13 గాని ప్లస్ 31st గాని పెళ్లి చేసుకోవద్దు. అండ్ 3 గాని, అండ్ 12 గాని ఆఫ్‌కోర్స్ 21st గాని, అండ్ 30థ్ గాని ఈ యొక్క డేట్‌లో చేసుకోవద్దు. సరే మరి ఉన్న డేట్‌లు ఏంటి ఇంకా? అంటే ఉన్న డేట్‌లు ఏంటంటే చూడండి మీరు గొప్ప గొప్ప వాళ్ళు సక్సెస్ అయినటువంటి వాళ్ళ యొక్క పెళ్లి డేట్స్ చూడండి. వాళ్ళ డేట్స్ అన్నీ గూడా ఒక మంచి అంటే పాజిటివ్ డేట్స్‌లో ఉంటాయి. మరి ఆ డేట్స్ ఏంటంటే 1లో జేసుకోవాలి. 1 అండ్ 1 కాంబినేషన్ వస్తే ఇంకా బావుంటుంది అద్భుతం. 5 అండ్ 5 కాంబినేషన్‌లో, 6 అండ్ 6 కాంబినేషన్‌లో. అంటే 6 అట్‌లీస్ట్ డేట్ అయినా గాని 6లో గాని, 5లో గాని అదర్‌వైజ్ 1లో గాని ఈ విధంగా ఉండేటట్టు చూసుకుంటే లైఫ్ చాలా సాఫీగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటుంది. సో, అన్ని నంబర్‌లు మంచివే కాదనట్లేదు. కానీ కొన్ని నంబర్‌లు మనకు మంచి చేస్తాయి. ఇంకా మంచి చేస్తాయి. అంటే స్ట్రగుల్ ఉండదు. అంటే ప్రతి ఒక్క మీరంటుండొచ్చు సార్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎంత పెద్ద ఫ్యామిలీలో అయినా గాని స్ట్రగుల్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ ఉండడం వేరు. కొన్ని సైకలాజికల్‌గా మనకు ఇంపాక్ట్ కావడం, ఫైనాన్షియల్‌గా ఇంపాక్ట్ కావడం అటువంటివి ఉంటాయి కొన్ని. కాబట్టి ఈ డేట్స్‌లో అంటే 26 గాని ఆఫ్‌కోర్స్ 8 ఐ మీన్ టు సే టోటల్ 8 తీసుకున్నా. 8, 7, 4 ఈ నంబర్స్‌లో పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ తప్పవు. 7 అండ్ 4లో పెళ్లి చేసుకుంటే మోస్ట్‌లీ డివోర్స్ వరకెళ్ళేటువంటి సంఘటనలు గూడా ఉంటాయి కాబట్టి, కొంచెం జాగ్రత్తగా మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పెళ్ళంటే నూరేళ్ల పంట అంటాం కాబట్టి. బట్ వీళ్ళకు అన్నీ కలిసాయి. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా వాళ్ళు 2026లో పెళ్లి చేసుకుంటే బావుంటుందనుకున్నాం అన్నాం గదా! సో, ఆ విధంగా 2026లో పెళ్లి చేసుకుంటున్నారు. దశలు కూడా బాగున్నాయి వాళ్ళకి. కానీ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ రాంగ్‌లో పెట్టుకున్నారు. అంటే 26 ఫిబ్రవరి అని పెట్టుకున్నారు. 26 ఫిబ్రవరి టోటల్ చేసుకుంటే ఇక్కడ డెస్టినీ 2 లోకొస్తుంది. అదేవిధంగా దశ తీసుకుంటే 4 లోకొస్తుంది. సో, ఈ విధంగా చూస్తే ఏమైతుందంటే, వీళ్ళు కలిసి ఉండేటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఇద్దరు గూడా విడిగా ఉండే అవకాశాలు ఎక్కువుంటాయి. స్ట్రగుల్స్ ఉంటాయి లైఫ్‌లో. సో, కొంచెం చిల్డ్రన్ అంటే పుట్టే అవకాశాలు గూడా చాలా తక్కువగా ఉంటాయి. అఫ్‌కోర్స్ ఈమె శుక్రదశలో ఉంది గాబట్టి కొంచెం ఉండొచ్చు. కానీ ఈ యొక్క మ్యారేజ్ డేట్ అనేది రైట్ లేదు గాబట్టి ఇట్స్ ఎ డిజాస్టర్ డేట్. మ్యారేజ్ డేట్‌లో డిజాస్టర్ డేట్ గాబట్టి 26 అనేది తనకి మ్యారేజ్ లైఫ్ అనేది కొంచెం ప్రాబ్లమ్ ఉండొచ్చు. అంటే ఇవన్నీ కలిసినప్పటికి మనం అనుకున్నట్టుగా 2026లో పెళ్లి చేసుకుంటే బావుంటుంది అని మనం చెప్పుకున్నాం ఆ వీడియోలో ప్రీవియస్ వీడియోలో చూడండి మీరు. ఆ విధంగానే వస్తున్నారు కానీ, డేట్ రాంగ్ పెట్టుకున్నారు వీళ్ళు. మరి వీళ్ళకి ఎవరు సజెస్ట్ చేశారో, మరి న్యూమరాలజిస్ట్ ఎవరు చెప్పారో మనకు తెలియదు. అంటే ఎక్స్‌పర్ట్ న్యూమరాలజిస్ట్ అయితే తప్పకుండా రైట్ డేట్సే ఇస్తారు. మరి వీళ్ళు ఎవరిని కనుక్కున్నారో, లేక అంటే ముహూర్తాలు అంటే మనకు తెలుగు క్యాలెండర్ ప్రకారంగా ముహూర్తాలు చూసి పెట్టుకున్నారు. ముహూర్తాలు రైట్ నేనంటున్నాను. దాంతో పాటు డేట్ కూడా రైట్ డేట్ చూసుకోవాలి. ఓన్లీ ముహూర్తాలు, ఆ యొక్క నక్షత్రాలు అంటే అవన్నీ ఉన్నాయి. నక్షత్రాలు, జాతకాలు అన్నీ ఉన్నాయి. బట్ థింగ్ ఏందంటే, దానికి తోడుగా డేట్ కూడా సరైన డేట్ చూస్తేనే మన లైఫ్‌లు సాఫీగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పేదేంటంటే, మిగతా అన్నీ కూడా కాంపోనెంట్స్ మంచిగున్నప్పటికీ, ఆ మ్యారేజ్ డేట్ ఎందుకంటే కొన్ని డేట్స్ అట్‌లీస్ట్ మన బర్త్ డేట్ మనం మార్చుకోలేం కదా! మరి మన స్కూల్‌లో జాయిన్ అయిన డేట్ మనం మార్చుకోలేం. ఎందుకంటే పేరెంట్స్ జాయిన్ చేస్తారు కాబట్టి. మనం జాబ్‌లో జాయిన్ అయిన డేట్ మనకు తెలియదు కాబట్టి ఎలాగోలా జాయిన్ అయితుంటాం. మరి అట్‌లీస్ట్ మన మ్యారేజ్ డేట్‌నైనా మనం మార్చుకునే అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎందుకు మార్చుకోకూడదు చెప్పండి? కాబట్టి ఈ యొక్క వీడియో విజయ్ దేవరకొండ వరకు వెళ్ళాలని కోరుకుంటూ, వాళ్ళ లైఫ్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లైఫ్ బాగుండాలని ఆశిస్తూ, తప్పకుండా వాళ్ళు డేట్ మార్చుకుంటారని అనుకుంటున్నాను. 28థ్ రోజు చేసుకుంటే బావుంటది. 28థ్ ఇట్స్ ఫెంటాస్టిక్. సో, కాబట్టి డేట్ మార్చుకుంటేనే వీళ్ళ లైఫ్ సాఫీగా ఉంటుంది. మిగతా అన్నీ కలిసినాయి కాబట్టి.
లేకపోతే స్ట్రగుల్స్ తప్పవు. సో 26th అంటే 8. సో 26th, 17th, రైట్, 8 ఈ డేట్స్లో ఎవరు చేసుకున్నా కానీ తప్పదు ప్రాబ్లం అనేది. కాబట్టి దయచేసి మీరు అన్యథా భావించవద్దు. రష్మిక మందన్న అండ్ విజయ్ దేవరకొండ ఇన్ కేస్ చూస్తే డేట్ మార్చుకొని సవ్యంగా పెళ్లి చేసుకుంటే పెళ్ళి నూరేళ్ళు చల్లగా ఉంటారు. ఆల్ ది బెస్ట్ రష్మిక మందన్న అండ్ విజయ్ దేవరకొండ. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్.